బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలు అన్ని కూడా తెలంగాణ బంద్కు బీసీలకు 42% కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ బంద్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు చిలుకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయకత్వంలో మరియు సిపిఐ నాయకులు సాధారణ నాయకత్వంలో అందరినీ కలిసి కూడా ఈరోజు తెలంగాణ బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ జోడో యాత్రలో గౌరవ రాహుల్ గాంధీ గారు జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టి ఏ కులం ఎవరైతే ఎంత శాతం ఉన్నారో వాళ్ళకి ఆ నిష్పత్తిలో న్యాయం చేసే విధంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కూడా బీసీలకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% కల్పించే విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న క్రమంలో న్యాయపరమైన ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటూ ఈరోజు ఏ కోర్టు గౌరవ కోర్టులు న్యాయ వ్యవస్థలు ఇచ్చిన గతంలో తీర్పు మేరకు ప్రామాణికమైన సమాచారం ఉన్నట్లయితే రాష్ట్రాలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు రాష్ట్రంలో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో కులగణన చేపట్టి దాని ఆధారంగా 60% పైచిలుకున్నటువంటి బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకుని 42% కల్పించాలనే ఉద్దేశంతో శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసి గవర్నర్ పంపిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ దాని మీద స్పందించి ఆ బిల్లును రిజెక్ట్ అయినా చేయాలి, లేదా ఆమోదమైన తెలియజేయాలి, దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలాంటి నిర్ణయం లేకుండా దాన్ని పెండింగ్ లో పెట్టడం, అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జీవో విడుదల చేసి కూడా ఎన్నికల పోయే క్రమంలో రెడ్డి జాగృతి నుండి కేసు వేయడం జరిగింది. అట్టి కేసు విచారణ సందర్భంలో కూడా బీసీ జేఏసీ నాయకులు బీసీలకు 42% సాధించుకునే ఆలోచనతో ఇంప్లీడ్ అయి కేసులు వాదనలు వినిపించే సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వెకిల్ చేసడంతో వెటకారంతో ఈ బిల్లు కాదని చెప్పినావు, కానే కాదు మీకు ముందే చెప్పినామంటూ వెటకారం మాటలు మాట్లాడుతున్నారు. మీకు బీసీలు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? బీసీల ఆగ్రహానికి బలికాక తప్పదు. రాబోయే శాసనసభ ఎన్నికలలో కానీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కానీ, త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ బీసీ బిడ్డల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో తరిమి కొడతాం. మీరు బీసీలపై చూపించే కపట ప్రేమ, ఈ వెకిలి చేష్టలు అన్ని కూడా తెలంగాణ సమాజం, బీసీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను వాడుకుంటూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు కూడా ఎన్నికలు పోవని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, స్థానికంగా శాసనసభ ప్రదర్శి కడియం పేరు గారు, ఎంపీ కావ్యక గారి నాయకత్వంలో నియోజకవర్గంలో బీసీ బిడ్డలమంతా ఏకమై ఆ రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా కొట్లాడతాం, ముందుకు వెళ్తాం. ఈ రోజు ప్రధానమంత్రి కేబినెట్ లో 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా మీరు ప్రధానమంత్రి కేబినెట్ లో ఉండి ఒక రాష్ట్రపతికి సమయం తీసుకోరు, ప్రధానమంత్రి సమయం తీసుకోరు. తెలంగాణ బీసీలపై మీకు ఏ రకమైన ప్రేమ ఉన్నదో అందరికీ కూడా అర్థమవుతుంది. మీరు ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రపతి సమయం తీసుకొని, ప్రధానమంత్రి సమయం తీసుకొని అన్ని పార్టీల నాయకులను, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, అన్ని పార్టీల నాయకులు కానీ ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాం. మీరు సమయం తీసుకోండి, లేదంటే మాత్రం రాష్ట్రంలో ఎక్కడ కూడా మిమ్మల్ని అడుగుపెట్టనీయం. బీజేపీ నాయకులు ఖబర్దారీ సందర్భంగా బీసీ బిడ్డల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు కనుక ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పాస్ చేయించే విధంగా చర్యలు తీసుకోకపోతే బీజేపీకి రాబోయే రోజుల్లో పుట్టగతులు లేకుండా పోతారు. బీసీ ఓట్లతో మీరు రాజ్యం వెళ్తూ బీసీలకు చులకన చూపిస్తున్నారు. మీ కుట్రలన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈ బిల్లు కనుక పాస్ చేయించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రాష్ట్రంలో ఎక్కడ కూడా అడుగుపెట్టనే తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.